బైబిల్ గ్రంథము నుండి ఆదికాండము 29వ అధ్యాయము 28వ అధ్యాయము ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు కొన్ని భాగాన్ని చదువుకున్నాం. ఆదికాండము 28వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఉన్న భాగాన్ని చదువుకుందాం. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాము వైపు వెళ్ళుచు ఒకచోట చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కలగనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశము కంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుచుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకుని నీ సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె నగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలమును ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియులు దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. చదువుబడినటువంటి ఈ లేఖన భాగమును మనం ఎన్నోసార్లు ధ్యానం చేసుకున్నాం, ఎన్నోసార్లు మనం దీన్ని విని ఉన్నాం. మరొకసారి ప్రభువు ఈ పరిశుద్ధ దినాన్ని మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా. గడిచిన రాత్రి నేను ప్రార్థిస్తున్నప్పుడు ప్రభువు తెలియజేస్తున్నటువంటి మాటలు ఇవి. ఈ మధ్యకాలంలో అనగా గడిచిన 2 నెలలు, మే నెల నుండి అలాగే జూన్ నెల, ఈ జూలై నెలలో కూడా దాదాపుగా నా కుటుంబము, నా పిల్లలు, మేము ఎక్కువ రోజులు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో 3 అంశాల గురించి మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మొదటిది సంఘం కొరకు, రెండవది మా యొక్క ఆర్థిక పరిస్థితులను గూర్చి, మూడవది మా చిన్నపాప యొక్క వివాహ విషయంలో 3 ఇటు కొరకు, నా కుటుంబం అంటే నేను, నా భార్య, నా 2 పిల్లలు, అలాగే మా అల్లుడు, మేమందరము అనుకుని కొన్నిసార్లు, అనుకోకుండా మరికొన్నిసార్లు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ దేవుణ్ణి బ్రతిమాలుతూ దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు సర్వశక్తుడైన దేవుడు ఎన్నో దర్శనాలు మాకు కనపరిచాడు. అలాగే సంఘం కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు ఎన్నో విషయాలు ప్రభు మాట్లాడటం కూడా జరిగింది. రాబో దినాలలో దేవుడు బహుగా ఈ మందిరమును హెచ్చించి ఈ ప్రాంతంలోనే ఒక ఉన్నతమైనటువంటి బైబిల్ కేంద్రంగా దీన్ని ప్రభు చేయబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మునుపుడి కంటే ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు ఇక్కడ జరిగించనై ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధమైనటువంటి ఈ మందిరములు, ఈ పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని చూసినప్పుడు దేవుని యొక్క సన్నిధి మరి 24 గంటలు కూడా ఇక్కడ జరుగుతూ ఉందండి.
మనం ఎవరూ ఉండట్లేదు, కానీ పరలోక సైన్య సమూహము ఈ పరిశుద్ధమైన ఈ స్థలం అంతా కూడా, ఈ మందిరం అంతా కూడా దూతలు నిలవబడి సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నారు. అనేక సార్లు ప్రభు ఈ దర్శనను చూపిస్తున్నప్పుడు నాకు చాలా భయం కలిగింది. పరిశుద్ధ దూతలు, పరలోక సైన్య సమూహము సంచరిస్తున్న ఈ స్థలములో మనము కూర్చోవడానికి యోగ్యులము కాదు అనే విషయాన్ని గ్రహించి ఈ పరిశుద్ధ స్థలాన్ని పరిశుద్ధమైన స్థలంగానే మనం చూడాలి అని, ఇక్కడ మాట్లాడే ప్రభుకి తప్ప ఇక వేరే ఎవరికి కూడా ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో అవకాశం ఉండకూడదు. ప్రభు ఎలా మాట్లాడుతున్నాడంటే తన దాసునుల నుండి మాత్రమే ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలవబడి మాట్లాడటానికే కానీ ఈ పరిశుద్ధ స్థలములో కూర్చోవడానికి మనం ఎంత మాత్రము కూడా యోగ్యులం కాదు. కూర్చుంటే ఆయనను మనం ఏం చేసినట్టు, అగౌరవపరిచినట్లు. అందుకే మీరు చాలామందికి రోజు ఒక కొత్త అనుభూతిని మీరు పొందుతూ ఉన్నారు. అది నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమవుతుంది. ఇంకా పరిశుద్ధమైన అనుభూతిలోనికి నడిపింపబడినట్లు దేవుడు ఈ ప్రదేశాన్ని హెచ్చించబోతూ ఉన్నాడు. కనుక ప్రియమైనటువంటి వలన ఈ మందిరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ప్రభు ఉన్నాడు, ప్రభు ఇక్కడ చేసే ప్రార్థన ఆలకిస్తున్నాడు, ప్రభు జవాబిస్తున్నాడు అని ఇక్కడ అడుగుపెట్టే ప్రతి ఒక్కరు కూడా భయముతో దేవుని సన్నిధికి రావాలి. పరిశుద్ధ లేఖనాన్ని మనం చూసినట్లయితే, ఎవడైతే నా సన్నిధికి వచ్చి భయముతోనూ వణుకుతోనూ, ఎలాగుండాలట ఈ సన్నిధిలో, భయముతో వణుకుతో ఆయన సన్నిధిలో నిలువబడి ఆయన మాటలను ఆలకించి వాటి చొప్పున చేయడానికి మనల్ని మనం ఏం చేయాలి, సంసిద్ధులను చేసుకోవాలి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మనము భయముతో వణుకుతూ ఉన్నామో మన ప్రార్థన దేవుడు ఆలకించి దాన్ని లక్ష్య పెడతాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ చదువుబడినటువంటి యొక్క లేఖన భాగమును మనం పరిశీలన చేసినట్లయితే, సర్వోన్నతుడైన దేవుడు తన కుమారుడైనటువంటి యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు జీవితములు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఆలోచన చేసినట్లయితే, యాకోబు చేయకూడనటువంటి ఒక పెద్ద తప్పు చేసి తన తండ్రి ఇంటి నుండి అతడు పారిపోయి వస్తున్నాడండి. పారిపోతున్నాడంటే దాని అర్థం ఏంటి? తప్పు చేశాడు. తప్పు చేశాడు కాబట్టి తండ్రి ఇంట్లో నిల్చునక అతడు పారిపోయి ఎక్కడికి బయలుదేరాడో తెలుసండి. మరి ఆయన తన తల్లి యొక్క సోదరుడైనటువంటి లాబాను ఇంటికి అతడు బయలుదేరటం జరిగిందండి. ప్రియమైనటువంటి వారరా, ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు తన తండ్రి ఇంటి నుండి బయలుదేరి, అయితే తన తండ్రి ఎక్కడ ఉంటున్నాడంటే కానాను దేశములో కాపురం ఉంటున్నాడు. ఆయన ఏ దేశంలోనండి? కానాను దేశములు. దేవుడు అబ్రహాముకి, ఇస్సాకుకి ఏ ప్రదేశమైతే వాగ్దానం చేశాడో ఆ ప్రదేశములు మరి ఇస్సాకు పరదేశిగా ఉంటున్నాడండి. అక్కడ నుండి అతడు పారిపోయి బయలుదేరాడు. బయలుదేరిన తాను బెర్షెబా నుండి అరాను వైపు వెళ్ళొచ్చు. ఎక్కడి నుండి బయలుదేరాడు? బెర్షెబా నుండి అరానుకు వెళ్ళొచ్చు. అతడు చాలా అలసిపోయి ఉన్నాడండి. ఎందుకంటే చాలా దూరం నడిచాడండి, చాలా దూరం ప్రయాణం చేశాడు. అలసిపోయి ఏం చేశాడంటే, రాత్రి సమయం అయింది కదా, రాత్రి విశ్రాంతి తీసుకుందామని తనున్న స్థలములో ఎవరు లేరండి. కనుసూపు మేరలో ఎవరు కనిపించట్లేదు. ఆ స్థలములో తను ఒక్కడే ఉన్నాడు. ఎవరు లేని ప్రదేశములు మనం ఒక్కరమే నిలిచి ఉంటే ఎంత నిస్సహాయ స్థితిలో ఉంటామో చూడండి, ఎంత కృంగిపోతాము. యాకోబు పరిస్థితి కూడా అదే. మాట్లాడడానికి మనుషులు ఎవరు లేరు, తోడెవరు లేరు. కుటుంబాన్ని విడిచిపెట్టాడు. ఏ ప్రదేశానికి వెళ్ళాలో ఆ ప్రదేశానికి వెళ్తే తన పరిస్థితి ఏంటో ఏమీ తెలియదు. తెలియని చోటకి యాకోబు బయలుదేరాడండి. బయలుదేరి అయినా
మరి ఆరాను వైపు వెళ్ళుచు ఆ రాత్రి అక్కడ ఉన్నటువంటి రాళ్లలో ఒక రాయిని తలగడగా చేసుకొని పొద్దుగూకునందుకు అక్కడ ఏం చేస్తున్నాడండి? నిద్రపోతూ ఉన్నాడండి. మనం చాలా సందర్భాలు ఏమనుకుంటామంటే, నేను ఒంటరి వాడను, నాకెవరు తోడు లేడు అనుకుంటాం. కానీ నిన్ను సృష్టించిన వాడు నీకు తోడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందంటే, నిన్ను పిలిచిన వాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నవాడు నిన్ను విడువడు ఎడబాయుడు. విడువడు ఎడబాయుడు. చెప్పండి గట్టిగా, విడువడు ఎడబాయుడు. కనుక దేవుని పిల్లలమైన మనము ఏ పరిస్థితుల్లో కూడా ఒంటరి వారమని మనం అనుకోకూడదండి. ఒంటరి వారమని మనం అనుకున్నామంటే ఆయన యందు మనం విశ్వసించలేనట్టే. అయితే ఒంటరిగా ఉన్నప్పుడు మనకేమొస్తుందండి? కలవరం వస్తుంది. ఇక్కడ యాకోబులో కూడా కలవరం ఉంది, చాలా కలవరం ఉందండి. ఎందుకంటే అతడు ఏదో గొప్ప పని చేసి బయలుదేరి రాలేదండి. దేవునికి మనుషులకు విరోధమైనటువంటి ఒక కార్యాన్ని చేశాడండి. మోసము చేయకపోయినా ఇస్సాకు నుండి దీవెనలు యాకోబుకు వచ్చి ఉండేవండి. అర్థమవుతుందా? యాకోబు ఎలా సంపాదించుకున్నాడు? మోసం చేసి సంపాదించుకున్నాడు. మోసము చేయకపోయినా ఇస్సాకు నుండి దీవెనలు యాకోబుకు వస్తాయి. ఎందుకంటే తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు యాకోబుని ఆశీర్వదించాడు. కనుక మోసం చేయవలసిన పని లేదు. అయితే యాకోబు దేవుని మీద ఆధారపడుకోకుండా తన సొంత తెలివితేటల మీద, తన సొంత ఆలోచన మీద ఆధారపడి తండ్రి వద్ద నుండి ఆశీర్వాదాలు అతను పొందటం జరిగింది. ఆ రీతిగా చేశాడు. కనుకనే యాకోబు సాక్ష్యం ఎలాగుందంటే, నా దినములు నా తండ్రి నా తాత అనగా అబ్రహాము ఇస్సాకు చేసినటువంటి యాత్ర చేసినన్ని దినాలు నా దినాలు లేవు. అయినాను అవి కొద్దిగా ఉన్నా సరే అవి చాలా ఆయాసకరంగా ఉన్నాయని చెప్తున్నాడండి. ఇంత ఆయాసకరమైనటువంటి పరిస్థితి యాకోబు జీవితంలో ఎందుకు వచ్చిందంటే, పాపము, దేవునికి విరోధమైనటువంటి కార్యము. ఇప్పటికీ ఆ సర్వోన్నతుడైన దేవుడు యాకోబుని విడిచిపెట్టలేదు. కారణం ఏమిటో తెలుసండి, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. రెండు చేతుల పైకి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మనం తప్పు చేసినా మరలా దేవుని యొద్దకు రాగలుగుతున్నామంటే కారణం ఏంటంటే, ఆయన మనలను ప్రేమిస్తున్నాడు. అందుకే మరొక అవకాశం మనకిస్తున్నాడు. అవకాశాలు ఇస్తున్నాడు కదా అని దేవుడు ఏమీ చేయని వాడని మీరు అనుకుంటే అది పొరపాటు. కాలము పరిపూర్ణమైనప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పు ఉంటుందండి. ఎవరిని క్రియలు చొప్పున వానికి దేవుడు ఏం చేస్తాడండి? తీర్పు తీరుస్తాడు. ఎవరిని క్రియలు చొప్పున వానికి తీర్పు తీర్చబడుతుంది. కనుక దేవుని సుముఖులను మనము చాలా జాగ్రత్తగా ఉండాలి, భయపడుతూ ఉండాలి. ఆయన యొక్క మాటలను శ్రద్ధగా విని వాటికి మనం లోబడాలి. ఇక్కడ యాకోబు అక్కడ రాళ్లలో ఒక రాయిని తలగడగా చేసుకుని తన సొంత శక్తిని, సొంత బలాన్ని ఆధారం చేసుకున్న యాకోబు అదే ఆలోచన కలిగి నిద్రపోతున్నాడని. కానీ సర్వోన్నతుడైన దేవుడు యాకోబుని దర్శించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు దేవుని కొరకు ప్రార్థన చేశాడండి. దేవుని కొరకు ప్రార్థన చేశాడా? దేవుడా నాకు కనబడమన్నాడా? దేవుడా నాతో మాట్లాడమని అన్నాడా? ఇవేమి అనకపోయినా సరే సర్వోన్నతుడైన దేవుడు యాకోబుకి దర్శనమిస్తున్నాడు. కారణం ఏంటంటే దేవుడు యాకోబుని ప్రేమించాడు. అలాగే ప్రభు కూడా నిన్ను ఆశీర్వదించి నీ కష్టాలలో, నీ నష్టాలలో, నీ బాధలలో నీకు తోడై ఉన్నాడంటే దేవుడు నిన్ను ప్రేమించాడు. ఆయన నిన్ను ప్రేమించాడు గనుక నీవు కూడా ఆయన ఏం చేయాలి? ప్రేమించాలండి. ఇక్కడ యాకోబు ఎటువంటి మనవి చేయకోకుండా విశ్రాంతి తీసుకుంటే సర్వోన్నతుడైన దేవుడు యాకోబునకు దర్శనం ఇస్తున్నాడండి. ఆ దర్శనము అనగా నిదట్లో ఉన్నాడు కదండి, దాన్ని ఏమంటున్నాడండి? కళ అంటున్నాడు. నిదట్లో వచ్చేది ఏంటి? కళ. నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను, దేవుడు తన బిడ్డలకు 7 రకాలుగా తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడండి. ఎన్ని రకాలు? 7 రకాలు. మొదటిది ఏంటి? ముఖ ప్రత్యక్షత, దేవుడు కనబడతాడు. రెండవది స్వర ప్రత్యక్షత, దేవుడు మాట్లాడుతాడు. మూడవది వాక్ ప్రత్యక్షత, దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు.
నాలుగవది దర్శన ప్రత్యక్షత, దర్శనాల ద్వారా మాట్లాడతాడు. ఐదవది స్వప్న ప్రత్యక్షత, దేవుడు కళల ద్వారా మాట్లాడతాడు. ఆరవది అంతరంగ ప్రత్యక్షత, నీలో ఉండి నీతో మాట్లాడతాడు. ఏడవది బాహ్య ప్రత్యక్షత, నీ వెలుపల వ్యక్తుల నుండి నీతో మాట్లాడతాడు. ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడండి, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు తెలుసండి? ముఖాముఖిగా, అనగా కనబడి మాట్లాడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములు ఆదికాండము 28వ అధ్యాయము 12వ వాక్యాన్ని చదవండి. అప్పుడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండిరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి. నేను నీ తండ్రి అయిన కనబడుతున్నారండి యాకోబుకి. యెహోవా దేవుడు కనబడుతున్నాడు, తండ్రి అయిన దేవుడు కనబడుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడంటే నుచ్చన పైగా ఉన్నతమైన స్థలము, అనగా ఆకాశమును ఆయన ఆసీనుడై ఉన్నాడటండి. దానికి పైగా యెహోవా నిలిచి, నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యెహోవాను నీవు పండుకొని ఉన్న. తన నామమును యాకోబుకి ఎవరు పరిచయం చేస్తున్నారండి? తన నామాన్ని యాకోబుకి ఎవరు పరిచయం చేస్తున్నాడు? తండ్రి అయిన దేవుడే పరిచయం చేస్తున్నాడు. అబ్రహాము దేవునిగా, ఇస్సాకు దేవునిగా పిలువబడినటువంటి ఆ సర్వోన్నతుడైన దేవుడు అంటున్నాడు, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను. ఏమన్నాడండి? యెహోవాను. ఎవని సుముఖములో నుండి, ఎవని సన్నిధిలో నుండి అయితే నీవు పారిపోతున్నావు, ఆ యెహోవాను నేనే. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పి నీవు పడుకొని ఉన్నా ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఇంకా అతడు కనాను దేశములో నుండి వెలుపలకు రాలేదండి. ఇంకా అతడు కనాను దేశములోనే ఉన్నాడు. ఆరామును సమీపించినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి రాళ్లలో ఒక రాయిని తలగడగా చేసుకొని యాకోబు పడుకున్నప్పుడు ఒక కలగన్నాడు. ఆ కలలో ఆకాశమున భూమిని కలుపుతో ఒక నుచ్చనను చూశాడు. ఆ నుచ్చన పైనటండి దేవుని దూతలటండి ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధ స్థలములో దేవుడు దూతలు ఎలా ఉన్నారట? ఆయనను స్తుతిస్తూ ఉన్నారు, ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. సర్వోన్నతుడైన దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని మానక దివారాత్రులు 24 hours రాత్రి పగలు కూడా దేవుని యొక్క సన్నిధి స్థలములో సంచారం చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్దామా? సర్వోన్నతుడైన దేవునికి హల్లెలూయా చెప్దాం. వెనకాలను వారు చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రారా. ఆ సర్వశక్తుడైన దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడండి. యాకోబుతో మాట్లాడిన దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో ఉన్న నీతో నాతో ఆయన మాట్లాడుతున్నాడండి. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు యాకోబుకి ఏం కలిగిందంటే తెలుసండి? చాలా భయం కలిగిందటండి. ఇంతకు ముందు తాను పడుకోనక ముందు అక్కడ ఏ ఒక్క మనిషిని చూడలేదండి. కనుసూపు మేరలో ఎవరు కనిపించట్లేదు. ఒంటరిగా ఉన్నాడు. ఆ స్థలములో పరలోక సైన్య సమూహాన్ని అతడు చూస్తున్నాడండి. దేవుని యొక్క దూతలను చూస్తున్నాడండి. అవి ఏం చేస్తున్నాయి? ఎక్కుతూ ఉన్నాయి, దిగుతూ ఉన్నాయి. పరిశుద్ధులు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు? దేవుని స్తుతిస్తూ ఉన్నారండి. దానికి పైగా సర్వోన్నతుడైన దేవుడు ఆసీనుడై ఉండి యాకోబుతో మాట్లాడుతున్నాడండి. వీళ్ళెవరి యొక్క స్వరము యాకోబుకి వినపడట్లేదు, కానీ యెహోవా స్వరం మాత్రమే యాకోబుకి వినపడుతుంది. నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడనైనా యెహోవాను, నీవు పడుకొనని ఈ స్థలము నీకును నీ సంతానానికి ఇస్తాను. ఇది దేవుని వాగ్దానం అండి. ఇది దేవుని వాగ్దానము. ఈ వాగ్దానము ఎప్పుడు చేశాడో తెలుసండి? అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు, అబ్రహాము పిలుపుకు లోబడినప్పుడు దేవుడు అబ్రహాము చేసిన వాగ్దానం అండి. అబ్రహాముతో సర్వోన్నతుడైన దేవుడు అన్నాడు,
నీవు లేచి నీకు కలిగిన సమస్తమును విడిచిపెట్టి, అనగా నీ దేశమును, నీ పట్టణాన్ని, నీ యొక్క రక్త సంబంధికులను సమస్తమును నువ్వు విడిచిపెట్టి నేను చూపించు స్థలమునకు నీ వెళ్ళు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను గొప్ప జనంగా చేస్తాను. సముద్రపు ఇసుక రేణువులు ఎవడైనా లెక్కించగలిగితే, లేదా ఆకాశ మండలం ఉన్నటువంటి నక్షత్రములు ఎవరైనా లెక్కించగలిగితే నీ సంతానాన్ని లెక్కించగలుగుతారు. భూమి యొక్క సమస్త వంశముల వారు నీలో నుండి ఆశీర్వదింపబడతారని అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని యాకోబుకి జ్ఞాపకము చేస్తూ దాన్ని స్థిరపరుస్తూ అన్నాడు, ఈ స్థలము, ఈ భూమిని నీకును నీ సంతానానికి నేను ఇస్తాను. ఎవరు చెప్తున్నారండి? సర్వోన్నతుడైన దేవుడు చెప్తున్నాడు. వాగ్దానం చేసిన వాడు అలాంటి వాడు తెలుసండి, నమ్మకస్తుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మకస్తుడు, యథార్థవంతుడండి. 1995లో దేవుడు వాగ్దానం చేశాడు, నా కుమారుడా నువ్వు నా పరిచర్య చేయి, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నీవు ఆశీర్వదించిన వారందరూ ఆశీర్వదింపబడతారు, నువ్వు పాదం పెట్టిన ప్రతి స్థలమును నేను దీవిస్తాను. ఆయన చేస్తున్న వాగ్దానం సంవత్సరాలు, దినములు, మరి సంవత్సరాలు గడుస్తున్నా సరే దేవుడు ఆ కార్యక్రమాన్ని అలాగే నేటి వరకు ఆయన ఏం చేస్తున్నాడని జరిగిస్తున్నాడు. ఎక్కడ అడుగు పెట్టినా ఆ స్థలములు దరిద్రము లేకుండా ప్రభు చేస్తున్నాడు. ఆ కుటుంబంలో కొదువు లేకుండా చేస్తున్నాడు. ఆ కుటుంబంను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దానికి కారణము ఆయన చేస్తున్న వాగ్దానము. మనము చాలా సందర్భాల్లో వాగ్దానం చేస్తూ కొన్ని రోజులు నిలబడతాం, కానీ ఆ తర్వాత వాగ్దానాన్ని మర్చిపోతూ ఉంటాం. కానీ నా ప్రభువు దినములు, సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా వాగ్దానాన్ని మర్చిపోడు. దానిని ఆయన ఏం చేస్తాడండి? నూతన పరుస్తూనే ఉంటాడండి. ఇక్కడ సర్వశక్తుడైన దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఈ పరిశుద్ధ స్థలములో నుండి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇది పరిశుద్ధ స్థలము గనుక ఇక్కడ మనం ఎలాగ ఉండాలి? ఆయనను మనం కనపరిచేవారుగా ఉండాలి, ఆయన గౌరవించేవారుగా ఉండాలి, ఆయనకు భయపడేవారుగా ఉండాలండి. ఆయన నివసించే స్థలము ఆయన నివసిస్తున్నట్టే మనం భావించాలండి. అలా మనం భావించి ఆయనకి భయపడినప్పుడు మన మొర ఆయన ఆలకిస్తాడు. మనకు ముందు నడుస్తాడు, మనకు వెనకాల నడుస్తాడండి. దేవుని భయం లేకుండా దేవుని సన్నిధిలో మనం ఉంటే ఏం జరుగుతుందో తెలుసండి? ఇజ్రాయేలుల మధ్య దేవుని సన్నిధి ఉందండి. ఇజ్రాయేలులను మోషే వాగ్దత్త దేశం నడిపిస్తున్నప్పుడు దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు వాగ్దానం చేశాడు, మీతో నేను ఉంటాను అని. ఎందుకు చేశాడు తెలుసండి? మోషే దేవుణ్ణి అడుగుతున్నా, నీ సన్నిధి మాతో రాని ఎడల మమ్మల్ని ముందుకు నడిపించొద్దని. అప్పుడు సర్వోన్నతుడైన దేవుడు ఏం చేశాడండి? వాళ్ళతో నడవడానికి ఇష్టపడి ఇజ్రాయెల్ ప్రజలతోటి పగలు నడిచాడు, రాత్రి నడిచాడండి. వీళ్ళ కాస్త విశ్రాంతి తీసుకున్నారేమో కానీ ఆయన విశ్రాంతి తీసుకోలేదండి. అడుక కనుక వారిని పగలు నడిపించాడు, రాత్రి నడిపించాడు. వారికి ముందు నడిచాడు, వెనక నడిచాడండి. పగలేమో మేఘస్తంభములోను, రాత్రి అగ్నిస్తంభములో నుండి ఇజ్రాయెల్ ప్రజలను నడిపించాడండి. వారి మధ్యన దేవుని సన్నిధి ఉన్నప్పటికీ కూడా వారికి ఏమి లేదండి. చెప్పాలి గట్టిగా దేవుడు వారితో నడుస్తున్నప్పటికీ, దేవుని సన్నిధి వారి మధ్యన ఉన్నప్పటికీ, దేవుని మందస్సు వారి మధ్యన నడుస్తున్నప్పటికీ కూడా వారికి భయం లేదు కనుక వారు ఏమవుతున్నారు తెలుసండి? హతమైపోతున్నారు. రోజు సావులేనండి, ప్రతిరోజు సావులే. ఎందుకు ఈ చావులంటే దైవ భయం వారికి లేకుండా ఉన్నారు. ప్రియ దైవ జనాంగమా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దైవ భయము కలిగి మనము జీవించాలి. దేవుని భయం మనం లేకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? క్రమక్రమముగా హతమారుస్తూ చేస్తాడు. కనుక దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనము దైవ భయం కలిగి ఉండాలి. ఎందుకనగా ఆయన రోషము కలిగిన దేవుడండి. మిగిలిన దేవుడు లాంటి వాడు దేవుడు కాదండి. వాళ్ళు వీళ్ళు ఒకటే అనుకుంటున్నారు మీరు. లోకంలో చాలా నామాలు ఉన్నాయి, వాటికి కోపం ఉండదండి, అలాగని జాలి ఉండదు, కనికరం ఉండదు, ప్రేమ ఉండదు. ఎందుకో తెలుసా? ఏమండి చెప్పండి, ఆ స్తంభానికి ఏమైనా జాలి ఉంటుందా? ప్రేమ ఉంటుందా? ఏమి ఉండదు. ఎందుకో తెలుసు? దానిలో ఏమీ లేదు, జీవము లేదు.
జీవం ఉన్న వారికి అన్నీ ఉంటాయి. నా దేవుడు సజీవుడైన దేవుడు, గల దేవుడు కనుక ఆయనకి అన్ని ఎమోషన్స్ ఆయనలో ఉన్నాయి. మనము ఏదైతే కలిగి ఉన్నామో ఆయనలో నుండి కూడా మనకు అదే వస్తుంది. మనము భయపడ్డామా, దేవుడు ఆశీర్వదిస్తాడండి. మనం ఆయనకు భయపడలేదా, ఆయన దగ్గర నుంచి మనకి శాపం కూడా వస్తుంది. అందుకే దైవజనుడైనటువంటి దావీదు తన కుమారుడైన సొలొమోనుతో అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదమునకు మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆరోగ్యము కలుగు చేయును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవమునకు మూలము అంటున్నాడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే మనం ఆశీర్వదింపబడతాం. ఎప్పుడైతే యెహోవా భయం మనకు లేదు, దైవ భయం మనకు లేదు, కీడు దాని వెనకాలే వచ్చేస్తుంది. కనుక ప్రియ దైవ జనాంగమా, దేవునికి మనం భయపడాలి, దేవునికి మనం లోబడాలి. దైవ చిత్తానుసారమైనటువంటి జీవితం మనకు కావాలి. ఇక్కడ సర్వోన్నతుడైన దేవుడు యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరితోటి? యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఈ భూమిని నీకును నీ సంతానానికి ఇచ్చేదను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి యాకోబుకి. ఎందుకు తన వాగ్దానాన్ని యాకోబుతో చెప్తున్నాడంటే, ఇప్పుడు వరకు నువ్వు జీవించిన జీవితం వేరు, ఇక నువ్వు జీవించవలసిన జీవితం వేరు. ఇప్పుడు వరకు యాకోబుకి ఏం లేదండి, దైవ భయం లేదు. ఎందుకంటే దేవుని యొక్క స్వరాన్ని అతను వినలేదు. ఇప్పుడు మొదటిసారి దేవుని యొక్క స్వరాన్ని వింటున్నాడండి. ఆ స్వరం ఏమని చెప్తుందంటే, జరగబో వాటిని, తను పొందబో వాటిని, దేవుడు సాక్ష్యంగా తనకు భయపడే వారికి ఇవ్వబోయే వాటి గురించి దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడండి. ఇంకా కింద వచనాలు చదవండి. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకురేణి వలె వగును. నీవు పడమెత్తి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువనని చెప్పగా దేవునికి స్తోత్రం. దేవుడు వాగ్దానం చేయటమే కాదండి, ఆ వాగ్దానాన్ని మనం అనుభవించే వరకు కూడా ఆయన ఏం చేస్తాడండి, మనల్ని విడువడు, ఎడబాయడు. ఈ వాగ్దానం దేవుడు ఎవరికి ఇచ్చాడండి? అబ్రహాముకి ఇచ్చాడు. అబ్రహాము దగ్గర నుండి వాగ్దానం ఇస్సాకు పొందాడు. ఇస్సాకు దగ్గర నుంచి వాగ్దానం మరలా ఎవరు పొందుతున్నారండి? యాకోబు పొందుతున్నాడు. ఎందుకు యాకోబుకి వాగ్దానం దేవుడు చేస్తున్నాడంటే, యాకోబుకి ముందు చేయవలసిన కార్యం చాలా ఉందండి.